హలో అందరికీ, వెల్కమ్ టు నూతన వస్త్ర వేదిక. ఈరోజు ఎటువంటి కలెక్షన్ చూపించడానికి రాలేదండి. మన నూతన వస్త్ర వేదిక ఆన్లైన్ కమ్ ఆఫ్లైన్ స్టోర్గా స్టార్ట్ చేసి 1 మంత్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ 1 మంత్లో నేను ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్, అట్లనే మన ఆఫ్లైన్ కస్టమర్స్ ఇచ్చిన సజెషన్స్, ఆన్లైన్ కస్టమర్స్ ఇచ్చిన సజెషన్స్ ప్లస్ రివ్యూస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. స్టార్టింగ్ నుంచి మన పేజ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి, మనం స్టోర్ ఓపెన్ చేసేటప్పటికి మన దగ్గర స్టాక్ షార్టేజ్ వచ్చిందని చెప్పి. అంటే మన స్టాక్ అక్కడ ఆగిపోయింది మనం కొన్న దగ్గరనే. సో స్టాక్ షార్టేజ్ వస్తేనే అట్లనే మనం స్టోర్ ఓపెన్ స్టార్ట్ చేసాము. ఆఫ్లైన్లో మనకి ఎక్కువగా కస్టమర్స్ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇంతేనా స్టాక్ ఉన్నది, ఇంకా కొత్తగా తీసుకురావాలి, అట్లనే స్టోర్ అంటే ఇంకా తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి. మన స్టోర్లో అది మనం స్టోర్ ఐడియా అనేది స్టార్టింగ్లో లేదండి, అది అనుకోకుండా స్టార్ట్ చేసాము. మనం మామూలుగా ఆన్లైన్ అనుకునే స్టార్ట్ చేసాము. సో మన స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి అప్పటికే 850తో ఉండేది. 300 నుంచి ఉండాలి, 200 నుంచి ఉండాలి, అప్పుడే స్టోర్ అయితే కొంచెం మీకు డెవలప్ ఉంటుంది. తక్కువ రేంజ్ నుంచే అందరూ స్టార్టింగ్నే 1000 నుంచి కొనేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి చాలామంది సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లనే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో వేరే స్టాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అంతా ఆన్లైనే ఇష్టపడే వాళ్ళు ఉండరు కదా. ఇంకా వేరే మోడల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓల్డ్ మోడల్స్ ఇంకా న్యూ మోడల్స్ అట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందరూ డిజైనర్ వేరు, ఫ్యాన్సీ వేరు ఇష్టపడే వాళ్ళు ఉండరు కదా. అట్లాంటివి కూడా తెప్పించండి అని చెప్పి ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు చాలా సజెషన్స్ ఇచ్చారు. సో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకా స్టాక్ తీసుకురావడం అంతా చేసాం 1 మంత్లోనే. ఇప్పటికీ మనం 2-3 టైమ్స్ తెప్పించాము వేరే స్టాక్. ఇంకా ఆన్లైన్కి వచ్చేస్తే, ఆన్లైన్లో ఇప్పటివరకు మనకి నియర్లీ 25 to 27 ఆర్డర్స్ జరిగినాయి ఈ 1 మంత్లో. అంటే రోజుకు ఒక ఆర్డర్ అని అనుకున్నారు, రోజుకు ఒక ఆర్డర్ జరగలేదండి. బట్ మనం పోస్ట్ చేసిన దానికి ఒక 2-3 ఆర్డర్స్ అన్నా వచ్చాయి. అట్లా వస్తే మనకి నియర్లీ 25 or 27 జరిగాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి నెగిటివ్ కమెంట్ ఇవ్వలేదు, నిజంగా చెప్తున్నాను, ఎటువంటి నెగిటివ్ కమెంట్ ఇవ్వలేదు. క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఏంటి, అదర్ పేజెస్లో ఉండే ఫొటోస్ని కూడా షేర్ చేసి వాళ్ళు అక్కడ అంత చెప్పారు, మీ దగ్గర ఇంతే ఉంది, నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు తక్కువ కాస్ట్ చెప్తే మీ దగ్గర క్వాలిటీ అంతంగా బాగోదేమో అని చెప్పారు. బట్ క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి. కంపేర్ చేసుకుని మన దగ్గర తీసుకోవచ్చు. అట్లనే ట్రస్ట్ అనే విషయానికి వస్తే చాలా తక్కువగా ట్రస్ట్ చేస్తున్నారండి స్మాల్ బిజినెస్ ఓనర్స్ని. నిజంగా ట్రస్ట్ సంపాదించడం చాలా కష్టం. నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ 1 మంత్లో ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఓనర్స్ కూడా మోసం చేస్తారు అని అనుకోవడం మానేయాలండి. మా దగ్గర కూడా మంచి క్వాలిటీ, మా దగ్గర కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఒక్కసారి నమ్మి కొంటేనే కదా వీళ్ళు ట్రస్టా కాదా అని తెలిసేది. అలా కాకుండా మీ దగ్గర తక్కువ ఉంది, క్వాలిటీ తక్కువగా మెయింటైన్ చేస్తున్నారేమో అనే మెసేజ్లు వస్తున్నాయి. సో అవి కొంచెం బాధ పెడతా ఉంటాయి. ఇప్పటి వరకు మనం పోస్ట్ చేసిన వీడియోస్లో బాగా ఎక్కువగా హైప్ వచ్చిన వీడియోస్ కొన్ని ఉన్నాయండి. అవి జార్జెట్ శారీస్, అట్లనే కలంకారీ శారీస్. అయిపోయిన తర్వాత కూడా ప్రీ ఆర్డర్ తీసుకున్న శారీస్ ఏవైనా ఉన్నాయంటే అవి కలంకారీ శారీస్ అండి. నేను నిజంగా చెప్తున్నాను, దానికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. అట్లనే మనం ఫస్ట్ టైం పోస్ట్ చేసాము జార్జెట్ మెటీరియల్ శారీస్, దానికి జరీ బోర్డర్ వస్తుంది, వాటికి కూడా అట్లనే వచ్చింది. మళ్ళీ నేను అగైన్ రీస్టాక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. అసలు ఇంకా ఈ 1 మంత్లో అసలు నేను ఎంత పేషెన్స్ కావాలి అని నేర్చుకున్నానంటే, అసలు చాలా పేషెన్స్ కావాలండి. ఆన్లైన్ అనుకుని స్టార్ట్ చేశాం, కానీ నిజంగా ఆఫ్లైన్లోనే స్టోర్ బాగా రన్ అవుతుందండి. ఇంకా ఆన్లైన్ విషయానికి వస్తే చాలా పేషెన్స్ కావాలని మాత్రం అర్థమైంది. ఎంత పేషెన్స్ అయినా పర్లేదు, మేము ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. మన దగ్గర ఇప్పుడు 3 పీస్ కుర్తా సెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. స్టోర్కి విజిట్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు. మేము కూడా ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అట్లనే ఇంకేమైనా సజెషన్స్ మన పేజ్కి మీరు అందరూ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ చేయండి మన పేజ్లో. అట్లనే ఎటువంటి సజెషన్ అయినా సరే మేము ఎటువంటిదైనా సరే మేము నెగిటివ్గా తీసుకోము, పాజిటివ్గానే తీసుకుంటాము. మీరు ఇచ్చిన ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ ప్రతి ఒక్క సజెషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది, నాకు కూడా చాలా అవసరం గైడెన్స్. సో అట్లనే మన యూట్యూబ్ ఛానల్ నూతన వస్త్ర వేదికని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.